సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డిలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు. బస్ భవన్ ను ముట్టడించిన ఆటో కార్మికులు. ఐపీఎల్ 2024లో అత్యధిక ప్రైజ్ పొందిన టాప్ 5 ఆటగాళ్లు. వీధుల్లో నడుచుకుంటూ వెళ్లిన కేరళ గవర్నర్. భూదాన్ పోచంపల్లిలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. సంగారెడ్డి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో మహిళా, శిశు, వికలాంగుల వాయువృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మెప్మా సంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు సంగారెడ్డి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో మహిళా, శిశు, వికలాంగుల వాయువృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు మెప్మా సంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలలో భాగంగా జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ సంధ్యారాణి, జిల్లా స్పోర్ట్స్ యూత్ వెల్ఫేర్ రామచంద్ర, అడిషనల్ డిఆర్డీఓ సూర్యారావు, పీఈటీజీఎస్ అమూల్య, దివ్యాంగ సోలార్ సొసైటీ అధ్యక్షురాలు జుబేదా, ప్రవీణ్తో పాటు వివిధ శాఖల అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
నుంచి వచ్చిన మన యూనియన్ సభ్యులకి అందరికీ కూడా నమస్కారము. ఈ కార్యక్రమము అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్కువ సంఖ్యలో అందరికీ అవకాశం ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అడిషనల్ కలెక్టర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సంయుక్త స్పోర్ట్స్ మీట్ నిర్వహణకి ఇక్కడ ఉన్నటువంటి డిడబ్ల్యూ గారికి, ఈ ప్రారంభోత్సవానికి విజయటువంటి డిఎస్ఓ గారికి, అట్లాగే ఎస్జిఎఫ్ సెక్రటరీ అప్పులే గారికి, దివ్యాంగుల అసోసియేషన్ సెక్రటరీ గారికి, అట్లాగే అడిషనల్ డిఆర్డిఓ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఎస్జిఎఫ్ సెక్రటరీస్కి, ఇతర అసోసియేషన్ సభ్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖలో ఉన్నటువంటి అధికారులకి, ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వాలంటీర్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ పార్టిసిపెంట్స్కి, ఇక్కడ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో మనం సంగారెడ్డి జిల్లాలో ఈ దివ్యాంగుల ఉత్సవాల యొక్క పోటీలు ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. అందరికీ మీకు తెలుసు. సో అండర్ 17 లోపల ఏజ్ ఉన్న వాళ్ళని, అట్లాగే 17 to 35 years ఉన్న వాళ్ళని మొత్తము 5 గేమ్స్లో మనము చెస్ కానివ్వండి, క్యారమ్స్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, లేకపోతే ట్రైసైకిల్, వీల్ చైర్ రేస్, అట్లాగే మనకి షార్ట్ పుట్, ఈ 5 గేమ్స్లో కూడా ఈరోజు మనము ఈ గేమ్స్ అనేది మనం తీసుకుంటున్నాము. సో అందరూ కూడా మనకి జనరల్గా మనం మీటింగ్స్లలో మంచి స్పోర్ట్స్ మీట్స్ అంటే మనం జనరల్గా ఏమనుకుంటామంటే రెగ్యులర్ స్పోర్ట్స్ మీట్స్లో మనం చాలా మంది క్రౌడ్ చూస్తుంటాము. బట్ ఈరోజు ఈ గ్రౌండ్ చూసినట్టయితే ఎంతైతే మనకు స్పోర్ట్స్ మీట్లో ఉంటారో దివ్యాంగుల యొక్క స్పోర్ట్స్ మీట్ కూడా అంతే క్రౌడ్ వచ్చారు. సో దీని అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. సో మీరు ఇంత ఉత్సాహంతో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి, మీరు ఒక ఫైటింగ్ స్పిరిట్ తోటి నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను కూడా విన్ అవుతాను అనే నమ్మకంతో మీరు అందరూ ఇంత దూరం వచ్చారు. సో ఆర్గనైజర్స్ ఇక్కడ కూడా మేమందరం కూడా ఎటువంటి మీ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేయడానికి ఇటు డివైఎస్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మనకు అమూల్య గారికి కూడా పీఈటీస్ సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో అందరి నేతృత్వంలో ఈ దివ్యాంగుల యొక్క పోటీలు మనం నిర్వహించుకుంటున్నాము. సో వీరి యొక్క మనోస్థైర్యము, ఆత్మస్థైర్యము అనేది మన మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే భగవంతుడు ఏదో ఒకటి లోపం ఇస్తాడు, కానీ ఆ లోపాన్ని దాన్ని కవర్ చేసుకోవడానికి దానికంటే మించి జ్ఞానము అనేది మనకు లభిస్తుంది. అది మీ అందరిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఆ నమ్మకంతో మనం అందరం కూడా ఈరోజు ఇంత దూరం వరకు వచ్చి మీరందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా ఇక్కడ చాలా ఫైటింగ్ స్పిరిట్ తోటి పార్టిసిపేట్ చేయాలి. పూర్తి మీ యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఇక్కడ మీరు అందరూ కూడా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ డిడబ్ల్యూ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా అంటే ట్రాన్స్పరెంట్ మేనర్లో ఎక్కడ కూడా అన్బయాస్డ్గా ఈ కాంపిటీషన్స్ ని నిర్వహించాలని చెప్పి నేను మీ అందరికి కూడా తెలుపుకుంటూ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. గ్రామ సభల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. గ్రామ సభల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను పీఎస్సీ కన్వీనర్ షబీర్ అలీ మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో 6 గ్యారంటీల అమలు, పార్లమెంటు ఎన్నికలు, టికెట్ల కేటాయింపు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.
కేరళ గవర్నర్ చేసిన వాకింగ్ షోను సీఎం విజయన్ తప్పుబట్టారు. కోజికోడ్లోని ఓ బిజీ వీధిలో 2 రోజుల క్రితం గవర్నర్ ఆరిఫ్ ఖాన్ నడుచుకుంటూ వెళ్లారు. అయితే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్లటం సరికాదు అని సీఎం విజయన్ తెలిపారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ 2 రోజుల క్రితం కోజికోడ్లోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్లారు. చాలా బిజీగా ఉండే వీధిలో ఆయన పబ్లిక్ తో నేరుగా మాట్లాడుతూ వాకింగ్ చేశారు. ఈ ఘటనపై సీఎం విజయన్ స్పందించారు. నవకేరళ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కోజికోడ్లోని ఎస్ఎం వీధిలో గవర్నర్ ఆరిఫ్ నడుచుకుంటూ వెళ్లిన తీరును సీఎం విజయన్ ఖండించారు. ముందస్తు సమాచారం లేకుండా ఆయన వాకింగ్ చేశారని, భద్రతను కూడా గవర్నర్ విస్మరించడాన్ని విజయన్ తప్పుపట్టారు. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు నడుచుకుంటూ వెళ్లడం సరికాదని సీఎం అన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రోటోకాల్ను ఉల్లంఘించడం సరైన విధానం కాదన్నారు. రక్షణ వద్దని గవర్నర్ ఆరిఫ్ రాష్ట్ర పోలీసులకు లేఖ రాసినా ఆయనకు మాత్రం Z+ సెక్యూరిటీని కల్పించనున్నట్లు సీఎం విజయన్ తెలిపారు. వీధుల్లో వాకింగ్ చేసి కేరళ సురక్షితంగా ఉందని గవర్నర్ చాటారని, కానీ శాంతి భద్రతల గురించి ఈ విధంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. Thank you very much. Don't stop anybody. From here, take the way. You are crushing ladies. Please come on. Ladies, you come this side. Ladies. You come back. Move ahead. We should not crush anybody. Thank you very much. Sorry, madam. Sorry we caused you inconvenience. Sorry. അകത്തേക്ക് നടന്നു പോവുകയാണ്. അദ്ദേഹത്തിന് ഒരു പടാഭിഷേകമാണ്. యాదాద్రి భువనగిరి జిల్లాలో రేపు భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో రేపు భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హెలిప్యాడ్ వద్ద డాగ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రత్యేక పోలీస్ బలగాలు సభా ప్రాంగణాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. రాష్ట్రపతి రాక సందర్భంగా పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రపతి పర్యటించే ప్రదేశాలను అన్ని శాఖల అధికారులు సందర్శించి పరిశీలించారు.
ఐపీఎల్ సీజన్ 17 వేలం ప్రక్రియ దుబాయ్లోని కోకా కోలా అరేనాలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది. 2 ఆటగాళ్లు 20 కోట్లకు పైగా అమ్ముడయ్యారు. అలాగే 3 ఆటగాళ్లకు 11+ కోట్లు వచ్చాయి. ఐపీఎల్ సీజన్ 17 వేలం ప్రక్రియ దుబాయ్లో కొనసాగింది. ఇప్పటి వరకు 5 సెట్స్ వేలం జరిగింది. అత్యధిక మొత్తాన్ని పొందిన ఆటగాళ్ల జాబితా ఆస్ట్రేలియాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ప్రైజ్ దక్కించుకున్న ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్ ను కేకేఆర్ ఫ్రాంచైజీ 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 20.50 కోట్లు చెల్లించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 2వ అత్యంత ఖరీదైన బిల్డింగ్ గా నిలిచింది. న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ ను సీఎస్కే ఫ్రాంచైజీ 14 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ఫేసర్ హర్షల్ పటేల్ ఈసారి 11.75 కోట్లకు వేలంలో నిలిచాడు. ఆర్సీబీ మాజీ ఫేసర్ ను ఈసారి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ను ఆర్సీబీ 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. హైదరాబాద్లోని బస్ భవన్ ను ఆటో కార్మికులు ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని బస్ భవన్ ను ఆటో కార్మికులు ముట్టడించారు. మహాలక్ష్మి పథకంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీఎంఎస్ ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ముట్టడిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల తమకు గిరాకీ పడిపోయిందని కార్మికులు గతంలో రోజుకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు సంపాదించేవారమని, ఇప్పుడది 400 రూపాయలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, కనీసం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజు 1000 రూపాయల వరకు గండిపడిందని బీఎంఎస్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిశారు. బీఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈరోజు మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అది ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తుంది అనేటువంటిది నిరసిస్తూ, ఈ అమలుని నిరసిస్తూ మేము బస్ భవన్ ముట్టడి కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రధానంగా మా యొక్క ఆటో యూనియన్ల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు కనీసం 300 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మేము నెలకు 1000 రూపాయలు ఇస్తామని. మాకు నెలకు 1000 రూపాయలు వద్దు, రోజుకు 1000 రూపాయలు మేము సంపాదించుకునేటువంటి ఒక ప్రణాళికని రూపొందించమని చెప్పి నిన్న రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము చెప్పాం. ఈరోజు ఆర్టీసీ ఎండి వారికి కూడా చెప్పడం జరిగింది, వినతి పత్రం కూడా ఇచ్చాం. 70% మంది మహిళలు బస్సు ఎక్కి ప్రయాణం చేస్తుంటే 70% మంది మహిళలు ఈరోజు ఆటోలు ఎక్కకుండా ఉన్నారు. కాబట్టి గత 10 రోజులుగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు పస్తులు ఉన్నాయి. కాబట్టి మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే, ఎక్కడైతే బస్సులు లేవో రూట్లలో అక్కడ బస్సులు పెట్టండి. ఏవైతే ఆటోలు బస్సులు కాంపిటీషన్లో నడిచేటువంటి దగ్గర బస్సులను తగ్గించండి. ఏవైతే 1000 రూపాయలు ఉపాధి జీవనోభృతిగా మాకు ఇవ్వండి. అట్లనే ఏదైతే ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైకులు గత ప్రభుత్వము ఇక్కడ ప్రవేశపెట్టిందో అక్రమ బైకులు ఇవి చట్టానికి వ్యతిరేకంగా మీరు నిషేధించండి అనేటువంటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ల మీద మేము ఏదైతే ముందరికి ఉన్నామో, ఈ యొక్క ఉద్యమ బాట అనేటువంటిది ఇంకా ముందరికి వెళ్తూనే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రవాణా శాఖ బేషరతుగా ఆటో సంఘాలకు చర్చలకు పిలవాలి.
ఆర్టీసీ అధికారులతో మాట్లాడినాము ఇందాక. ఆర్టీసీ అధికారులు ఏం చెప్పారనంటే మాకు కూడా మీ పొట్టలు కొట్టాలని లేదు, అయితే ప్రభుత్వం నిర్ణయం ఉంది ఇది కాబట్టి రవాణా మంత్రి గారు కూడా మాతో కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము కూడా మాట్లాడేటప్పుడు ఆటో సంఘాల యొక్క డిమాండ్లను కూడా మేము దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది. వాళ్ళకి మేము ఇప్పుడు ఏం చెప్పామంటే మీ చర్చలు చేయండి, కానీ ఎక్కడైతే ఆటోలు నడిచే రూట్లలో బస్సుల్ని మాత్రము మీరు కాంపిటీషన్గా పెట్టకండి. జిల్లా మండల కేంద్రాలలో ఈరోజు ఒక మండల కేంద్రం ఒక జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ ఉంటే 15 గ్రామాలకి ఈరోజు ఆటోలు వెళ్తాయి. ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా జూబ్లీ చెక్ పోస్ట్ కానీ, ఉప్పల్ కానీ, అదేవిధంగా ఇమ్లిమన్ కానీ అనేకటువంటి అడ్డాల్లో ఈరోజు ఈసీఐఎల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైన ప్రాంతాల్లో అయత్ నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆటోలు నడవక ఈరోజు అందరూ బస్సులు ఎక్కిపోతూ ఉంటే, మెట్రోలు ఎక్కుతూ ఉంటే ఆటో డ్రైవర్లు ఉరేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అందక తేవద్దని చెప్పేసి మేము కూడా ఈ యొక్క ఆర్టీసీ అధికారులని కోరుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చెప్తా ఉన్నాం. ఒకవేళ కనుక మా యొక్క డిమాండ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వము చర్చలు జరపకపోయినట్టయితే, ఆలస్యం చేసినట్టయితే ఈ యొక్క రాష్ట్రంలో నుండి అన్ని ఆటో సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో బంద్ను నిర్వహిస్తా అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది వాల్టి సిటీ న్యూస్.